ప్రతి ఒక్క సోదరికి పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు చంద్రశేఖర్ యాదవ్. ఏంటంటే నేను ముఖ్యంగా ఒక విద్యార్థిని. ఇప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడుతున్నా డైరెక్ట్లీ. సార్, ఒకప్పుడు 2014లో క్రమశిక్షణ పార్టీ అరసర్ అనుకుంటున్నాను. 2014లో మేనిఫెస్టో అనేది నెట్లో పెట్టినారు. 2018 అనుకుంటా మాయమైపోయా. ఓకే, ఉద్యోగాలు ఇస్తా, ఇంటికో ఉద్యోగము, ఇంటికి లేదంటే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తారు లేబ్బా 2000 అనుకుంటే. 2000 అంటే రోజుకి 60 పూటకి, అదే రోజుకి 66 రూపాయలు అట్లా వస్తుంది. 66 రూపాయలు అంటే కనీసం టిఫిన్ తినడానికి కూడా సరిపోతుంది. ఇప్పుడు క్రమశిక్షణ పార్టీ కాదా? ఇంకోటి 1 మినిట్ లాస్ట్. రైట్. విద్యార్థులు మెటీరియల్ కొనుక్కోవాలంటే రక్తం అమ్ముకొని కొనుక్కుంటున్నారు. డివిజన్లలో పింఛన్ల దగ్గర నుండి చంద్రన్న బీమా వరకు అవినీతి తాండవిస్తుంది. విద్యార్థులకు ఉద్యోగాలే లేవు. మైక్ ముందరికి ఫార్వర్డ్ చేయండి. కూర్చోండి. ప్రభాకర్ చౌదరి గారు అందరూ కూర్చోవాలా? ప్రభాకర్ చౌదరి గారు ఒక అబ్బాయి మాట్లాడుతూ, ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, దయచేసి ప్రభాకర్ చౌదరి గారు. ఒక అబ్బాయి మాట్లాడుతూ, బాబు గొడవ పడతండి, బాబు గొడవ పడతండి అమ్మా, బాబు ప్రతి వాళ్ళకి హక్కు ఉంటుంది. ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు, సమాధానం ఇస్తాను. కూర్చోండి, మీరు కూర్చోండి. ఎవరికైనా హక్కు ఉంది, మాట్లాడచ్చు. కూర్చోండి బాబు, కూర్చోండి అమ్మా, మీరు కూర్చోవాలా? వీళ్ళకి చెప్పండి, తర్వాత అదనైనా మీరు కూర్చోబెట్టండి బాబు, కూర్చోబెట్టండి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ అందరికీ ఒక విన్నపం, దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కళ్ళకి తమ సమస్యల్ని ప్రస్తావించే హక్కు ఉన్నది. ఎవరికైనా హక్కు ఉంది. ఈ నాయకులు వేదిక పైన ఉన్నారు, వాళ్ళు ఆలోచించి సమాధానం ఖచ్చితంగా చెప్తారు. సమస్య ప్రస్తావించారు, ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పే నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ సమాధానం వినాలి. మనం దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ముందుగా వ్యవహరిద్దాం. కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి. కూర్చోండి. కుర్రాడు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది, దాంట్లో చేయాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళు సమాధానం చెప్తారన్నారు అంటే మ్యాన్ హ్యాండిల్ చేయకపోవడం అది సభ్యత, సంస్కారమా? కూర్చోండి, ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా ఎవరు చెప్పినా వినాలి. మీ నాయకుడు సమాధానం ఇస్తాడు, మీరు కూడా ఒకవేళ మైకులు తీసుకొని అవకాశం ఉంటే ఇవ్వండి. అంతేగాని మీకు వేల మందికి నిరుద్యోగ వృద్ధి వచ్చింది, ఆ లక్షల మందికి పెన్షన్లు వచ్చినాయి, కోట్ల మంది ఈ రోజు సుఖంగా ఉన్నారు. మీ పార్టీ మెహర్బానీ కోసం మీరు చెప్పుకోవచ్చు. యువతల పార్టీ సమస్యలు ఏముంటాయి వాళ్ళు చెప్పుకుంటారు.